విశాఖలోని ప్రతిష్టాత్మకమైన క్లబ్లలో ఒకటైన ఐబీపీ సెంచరీ క్లబ్లో ఎన్నో అవకతవకలు ఉన్నాయని సెంచరీ క్లబ్ మాజీ సభ్యుడు కాకర్లపూడి శివాజీ ఆరోపించారు. వాస్తవాలు నిగ్గుతేలాలంటే ప్రభుత్వం తక్షణమే ఐబీపీ సెంచరీ క్లబ్పై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అవకతవకలపై ప్రశ్నించినందుకే తనను క్లబ్ నుంచి సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. ఇదే విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్యాంకర్కి క్యాష్ కట్టకపోతే పనిష్మెంట్ ఇస్తాం అని రాసుకొని ఈ బైలా ఎక్కడ రిజిస్టర్ అయిన అవసరం ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదు? బైలా 1985 నుంచి రిజిస్ట్రేషన్ ఎందుకు అవ్వలేదు? రెన్యూవల్ ఎందుకు అవ్వలేదు? ఈ బైలా రాయడం వల్ల. అంటే ఈ బైలా తప్పు. బైలా రెన్యూవల్ అవ్వలేదు కదా. అసలు క్లబ్ నడవచ్చా? బైలా లేదు, రిజిస్ట్రేషన్ లేదు, క్లబ్ నడవచ్చా? అవదు కదా. అమెండ్మెంట్ లేదు. 85 నుంచి దెర్ ఇస్ నో అమెండ్మెంట్. లేదు కాదు సార్. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ అదే కదా. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఇచ్చింది. ఇప్పుడు 1934లో ఒక బైలా ఉంది సార్. ఆ బైలాలో ప్యాకాట్ లేదు. ఆ బైలాలో కార్డ్స్ రూల్స్ లేవు, పనిష్మెంట్స్ లేవు, బార్ లేదు. లేదు. ఎప్పుడు జరిగింది? ఏది జరగలేదు. ఇది వాళ్ళు రాసుకున్నారు. వాళ్ళు రాసుకొని వాళ్ళు బుక్లో పెట్టి వాళ్ళ ఆఫీస్లో పెట్టుకున్నారు. అవదు, చెల్లదు. పట్టుకోవాలి. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ పట్టుకోరు. ఎందుకు పట్టుకోరో తెలియట్లేదు. రాజకీయ నాయకులు ఉన్నారా? పెద్ద సోర్సెస్ ఉన్నాయా? అసలు లేదు. రిజిస్ట్రేషన్ అవ్వలేదని ఇచ్చాడు చూడండి. దెర్ ఈజ్ నో అమెండ్మెంట్స్ రిజిస్టర్డ్. దట్స్ వాట్ హీ సెడ్. డిస్ట్రిక్ట్ రిజిస్టార్ సెడ్ దెర్ ఈజ్ నో అమెండ్మెంట్స్. అంటే బైలా 85 నుంచి అమెండ్మెంట్స్ లేవు. 85 నుంచి నాట్ ఈవెన్ సింగిల్ అమెండ్మెంట్. 85 తర్వాత జాయిన్ అయిన మెంబర్ ఎవడో మెంబర్ కాదు. దీని ప్రకారం ఎవ్రీ మెంబర్ జాయిన్ అయినప్పుడు అమెండ్మెంట్స్లో నోట్ చేయాలి. ఎవ్రీ ఇయర్ అమెండ్ చేయించాలి. అమెండ్ అవ్వకపోతే ఆ మెంబర్ కాదు. అసలు ఆఫ్టర్ 85 మెంబర్ కాదు. రేటు పెరిగింది తగ్గింది అవి ఎవరు చెప్తారు సార్? అసలు అమెండ్మెంట్స్ లేవు క్లబ్కి. అమెండ్మెంట్ లేని క్లబ్ నడవటానికి లేదు సార్. అమెండ్మెంట్ ఇప్పుడు పర్మిషన్ లేకుండా ఏ ఆర్గనైజేషన్ నడకూడదు. రూల్స్ లేకుండా ఏ ఆర్గనైజేషన్ ఉండకూడదు. రూల్స్ లేకుండా నడుస్తున్న ఆర్గనైజేషన్ ఇది. దీన్ని ఎవరు అడగరు. అలా చేయరు. వినండి, సొసైటీ క్లబ్కి 6 to 7 lakhs మధ్యలో పెట్టి సొసైటీ రిజిస్ట్రేషన్ ప్రకారం తగ్గించి ఇస్తారు బార్ పర్మిషన్. అది ఎప్పుడు ఇస్తారు? బైలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, రెన్యూవల్స్, ప్రాపర్ రెన్యూవల్స్ ఉండాలి. ఈ ఇయర్ నేను ప్రెసిడెంట్, నెక్స్ట్ ఇయర్ మీరు ప్రెసిడెంట్ అయ్యారు. మీరు ప్రెసిడెంట్ అయ్యారు అన్నది పట్టుకెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో ఇవ్వాలి. ఇస్తే అది రెన్యూవల్ చేయాలి ఎవ్రీ ఇయర్. రెన్యూవల్ చేయకపోతే మీరు అసలు బ్యాంక్ అకౌంట్ ఆపరేట్ చేయడానికే పనికిరారు. ఇయర్ కాదు సార్, ఇది బార్ పాలసీలో అది కాదు. చేయాల్సిందే. వస్తుంది. రెన్యూవల్ చేస్తున్నారు. బార్ లైసెన్స్ రెన్యూవల్ 7 లక్షలు కట్టి రెన్యూవల్ చేసేస్తారు. అమెండ్మెంట్స్ లేకుండా ఎలా రెన్యూవల్ చేస్తున్నారు? సార్ అదే నేను అడగమంటున్నాను సార్. వాళ్ళు అసలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసిన ఆధారాలు ఏంటి? ఎలా ఇచ్చారు? ఇవ్వకూడదు. ఇది లేకుండా ఇవ్వకూడదు అన్నది రూల్ ఉంది. మీకు రూల్ కావాలంటే ఇస్తా. అది డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఇచ్చిన రూల్. అంతే. బెల్ట్ షాప్ కూడా కాదు. బెల్ట్ షాప్ కంటే ఘోరం సార్. ఇది చూడండి సార్, ఇది ఆయనకి ఇవ్వండి సార్. రూల్స్ ఇవి రూల్స్ అండి. దీస్ ఆర్ ద రూల్స్. ఇవేవి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్లో తీసుకున్న రూల్స్. 1934 యాక్ట్ రిజిస్టర్ అయితే ఏంటి ఉంటాయా? పనిచేస్తాయా? పనిచేయవు. క్లబ్ ఉండడానికి లేదు. లీగల్ శాంటిటీ లేదు. ఇవన్నీ వాళ్ళు ఇచ్చింది. లీగల్ శాంటిటీ లేదు. దట్స్ వాట్ ఇన్ దిస్ రూల్ సెడ్. ఇక చూడండి, లీగల్ శాంటిటీ లేదు. అసలు వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేయడానికి లేదు. 2 అకౌంట్స్ ఓపెన్ చేశారు లాస్ట్ ఇయర్. దే డోంట్ హ్యావ్ రైట్ టు ఓపెన్ అన్ అకౌంట్. చేస్తే అది ఇల్లీగల్. బ్యాంకర్ ఓపెన్ చేయకూడదు. 4 కోట్లు ఇస్తామంటారని ఓపెన్ చేసేస్తారు వాళ్ళు అసలు ఏ ఆధారాలు తీసుకోకుండా బ్యాంకర్ అకౌంట్ ఎలా ఇస్తున్నాడు? ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇస్తున్నాడు? ఎవరున్నారు పెద్దోళ్ళు ఎవరున్నారు అనేది మనకు తెలియకపోవడం ప్రాబ్లం సార్. రైట్. మీరు అడిగింది 100% కరెక్ట్ క్వశ్చన్. బ్యాంకర్ పోతాడు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోతారు, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ పోతాడు. ఎందుకంటే ఇది లేకుండా క్లబ్ నడుస్తుంది అనే దానికి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కూడా పట్టించుకోవాలి. ఓడి ఉండదు సార్. వీళ్ళే డిపాజిట్లు ఉంటాయి. వీళ్ళే 5 కోట్ల జరుగుతున్నాయి.
జరగకూడదు కాదు సార్. 6 సంవత్సరాలు ఇగో మీకు చూపిస్తాను చూడండి పనిగా. ఇప్పుడు ఇది రిజిస్ట్రేషను 6 years రిజిస్ట్రేషన్ లేదు క్లబ్కి. లేకుండా ఈ 6 years అకౌంట్స్ ఎవరు రన్ చేశారు? ఇది ఇప్పుడు ఇది క్లబ్ రిసీట్. ఇది మీరు ఇది ఎంక్వైరీ చేయండి. 5 లక్షల రూపాయలు క్యాష్ ఎలా తీసుకున్నారు? అసలు ఎక్కడైనా ఉందా? 5 lakhs మీరు క్యాష్ పట్టుకెళ్ళి కట్టపట్టుకెళ్ళి 4,75,000 రిసీట్, సింగిల్ రిసీట్ ఎవరైనా తీసుకుంటారా? 4,75,000 రూపాయలు పట్టుకెళ్ళి మీరు ఎక్కడైనా ఇస్తే మీ పాన్ నెంబరు ఆధారం లేకుండా తీసుకుంటారా? తీసుకొని బ్యాంక్లో కడుతున్నారా? క్యాష్ తీసుకుంటున్నారా? ఎవరైనా ఏదైనా షాప్లో 6 లక్షలు 7 లక్షలు క్యాష్ ఇస్తున్నామా? ఇక్కడ ఇస్తాం క్లబ్లో. ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్. నెక్స్ట్ అసలు అమెండ్మెంట్స్ లేవు సార్. అమెండ్మెంట్స్ లేకపోతే ఇది బైలా, ఇది లా, ఇది అన్రిజిస్టర్డ్ బైలాస్కి లా. ఇది డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్లో ఇచ్చిన కాగితం. దీంతో పాటు అమెండ్మెంట్స్ లేవు అంటూ ఇది ఇచ్చింది. మేము డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారిని ఇదే అడిగాం, ఇది లేకుండా ఎలా రన్ అవుతుంది అడిగితే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ అది మీరెవరు అడగటానికి, మీరు అడిగిన దానికి ఇచ్చామా లేదా ఆర్టీఐ? మీరు ఇదే అడిగారు, ఇది ఇచ్చాం, మళ్ళీ ఇంకో ఆర్టీఐ వేయండి. దట్స్ వాట్ హీ సెడ్. అతను ఆన్సర్ ఇస్తారట. అతను వెళ్ళి పట్టుకునే పని అతనిది కాదట. ఆ డిపార్ట్మెంట్ వేరట. మాకు సంబంధం లేదు, మాకు రిజిస్ట్రేషన్ వచ్చి చేయించుకుంటేనే మేము చేస్తాం, చేయించకపోతే వాడికి వ్యాలిడిటీ లేదని నీకు అడిగా ఇచ్చాం అంతే. ఇంకా వ్యాలిడిటీ లేదు అని ఇచ్చారు. వాళ్ళకి వ్యాలిడిటీ లేదని వాళ్ళే ఇచ్చారు. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్లో ఇచ్చారు వ్యాలిడిటీ లేదు అని. కోర్టులో ఎప్పుడు నుంచి ఉందండి ఇది? ఇది మొన్న 24 నుంచి అండి, ఇయర్ 24 నుంచి కోర్టులో ఉందండి. మీరు వేసింది 24 నుంచి ఇప్పుడు అవుతున్న కేసు నేను 19లో వేసింది, 23లో విత్డ్రా అయ్యానండి. ఎందుకు విత్డ్రా అయ్యానంటే 19 నుంచి 23 వరకు ప్యాకెట్ ఆడలేదు, మిస్మేనేజ్మెంట్ తగ్గింది, మిగిలినవి కూడా అన్నీ రెక్టిఫై అవుతాయనే ఉద్దేశంతో నేను విత్డ్రా అయ్యాను. అప్పుడు ప్రెసిడెంట్ ఎవరు, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు? సంవత్సరానికి ఒకళ్ళు మారుతారు సార్. ఎవ్రీ ఇయర్ 19, 20, 21, 22 అలా ఎవ్రీ ఇయర్ ప్రెసిడెంట్లు మారుతూ ఉంటారు. ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరూ మారుతుంటారు. అందరూ ఆ రోజు ఎవరు ఉంటే వాళ్ళు అన్వయలతో. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఆయన ఎవరు? విష్ణుకుమార్ రాజు. ఇప్పుడు 1 year నుంచి ఆయన ఎప్పటి నుంచి ఎప్పుడు 25-26 ఇయర్ అంటే మే. మరి మీరు వేసింది 2024లో కదా? నేను 24లో వేసాను. 24 ఉన్న కమిటీ మీద వేసాను. వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా ఉంది. మరి ఇప్పుడు ఆయన మీద మీరు ఎలాగా అభియోగం చేస్తారు? ప్యాకెట్ నడుస్తుంది కదా సార్, వాళ్ళ మీద ఎలాగా అభియోగం ఉంది. ఇప్పుడు ఒక కమిటీ కాదు సార్, ఇలాగ 20-30 కమిటీలు 85 నుంచి నడుస్తుంది ఇదంతా. 85 నుంచి ఉన్న అన్ని కమిటీలు ఇలాగే చేస్తున్నాయి. 85 నుంచి ఇయర్కి ఒకరు మారుతున్నారు. అందరూ ఇలాగే చేస్తున్నారు. మరి అందరి మీద వేసారా కేసు? మీరు ప్రెసిడెంట్ ఇప్పుడు 24లో ఉన్న కమిటీ మీద వేసాము. మీకు ఎప్పుడు సస్పెండ్ చేశారు? 24లో. నేను కంప్లైంట్ ఇస్తే సస్పెండ్ అయిన మెంబర్ దగ్గర కంప్లైంట్ తీసుకోమన్నారు మహారాణిపేటలో. గతంలో కూడా మీరు సస్పెండ్ అయ్యారా? గతంలో 19లో సస్పెండ్ చేశారు సేమ్ రీజన్తో. టెన్నిస్ కోర్టులో కార్లు పెడుతున్నారు, ప్యాకెట్ ఆడకూడదు అన్నదానికే సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేశారు. ఇప్పుడు కోర్టుకు వెళ్ళినందుకు మిమ్మల్ని బెదిరిస్తున్నారు వితౌట్ ఎనీ నోటీస్. నన్ను సస్పెండ్ చేయడం కూడా ఓన్లీ వాట్సాప్లో నేను సస్పెండ్ చేసాం, నేను టెర్మినేట్ చేసామని వస్తుంది తప్ప నోటీస్ కూడా రాదు. యాజ్ అ మెంబర్గా నాకు ఎవ్రీ రైట్ ఉంది, నోటీస్ ఇవ్వాలి. అసలు మెంబరే సార్, క్లబ్ నడవడానికి లేదు సార్. నా మెంబర్షిప్ కూడా పనికిరాదు. 85 నుంచి జాయిన్ అయిన ఏ మెంబర్షిప్ పనిచేయదు. 85 తర్వాత జాయిన్ అయిన దీని ప్రకారం అమెండ్మెంట్స్ లేవు. ఎలా సార్? గెజిటెడ్ ఆఫీసర్ అప్లై చేసుకుంటే గెజిటెడ్ ఆఫీసర్కి ఇవ్వాలి. సిఐలు కూడా ఇస్తారు సార్. సిఐ లెవెల్ నుంచి ఎవరికైనా సర్వీస్ మెంబర్షిప్స్ ఇస్తారు. వాళ్ళు ఎలక్షన్ ఓటింగ్ మెంబర్స్ కాదు సార్, కానీ సర్వీస్ మెంబర్స్. ఆ సర్వీస్ మెంబర్షిప్ నాకు నచ్చితే నేను ఎవరికైనా ఇవ్వచ్చు, నచ్చకపోతే రిజెక్ట్ చేయొచ్చు. అంటే వాళ్ళ పవర్ మనకు భయపడతాము అనుకున్న వాళ్ళందరికీ మెంబర్షిప్ ఇస్తారు, లేని వాళ్ళకి ఇవ్వరు. గెస్ట్ ఆఫీసర్లు అయిన వాళ్ళందరికీ ఇవ్వట్లేదు సార్. ఎవరైనా అప్లై చేస్తే కొంతమందికి ఇవ్వరు. అంటే వాళ్ళతో మనకు పని లేదనుకోండి, క్లబ్కి పని ఉన్న వాళ్ళందరికీ ఇస్తారు. అంటే ఆ రోజు నాకు రిలేషన్ బట్టి ఎవరికి ఏది లేని వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. నేను ఎవరికి ఇస్తున్నాం, సర్వీస్ మెంబర్షిప్ ఎవరికి ఇస్తున్నాం, ఆనరీ మెంబర్షిప్ ఎవరికి ఇస్తున్నాం, ఆ కమిటీ డెసిషనే. ఎందుకంటే అసలు అమెండ్మెంట్స్ లేవు కదా సార్, రూల్స్ లేవు క్లబ్కి. దెర్ ఈజ్ నో అమెండ్మెంట్స్. అమెండ్మెంట్ లేని క్లబ్ సార్ ఇది. థ్యాంక్ యూ.